ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం బైబిల్ స్టడీ మనము ఆరంభించక ముందు ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా దేవా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు అద్భుత రీతిగా మా జీవితంలో మరి ఒక దినమును నీవు అనుగ్రహించి ఉంటున్నావు. ఒక్కొక్క దినము మాకు ప్రభువా దానముగా అనుగ్రహిస్తూ ఉంటున్నావు. నీకే వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము. నీవే మా మధ్యలో ఉండి మా జీవితాలను స్థిరపరిచి నీకు మహిమకరంగా ఏ విధంగా జీవించాలో నీ నడుపుదల కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ప్రభువా నీవు తోడుగా ఉండి నీ బిడ్డలు ఈ యొక్క వాక్యమును విని ఆత్మీయంగా శారీరకంగా అన్ని విధాలుగా ఆశీర్వాదాలు పొందినట్లు దయ చూపించమని, వినే ప్రతి వారిని కూడా దీవించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం. యెహోవా నన్ను రక్షించుము. దేవునితో చేసేటువంటి మనవి ఇది దావీదు రాజు దేవునికి దీన హృదయముతో చేసినటువంటి ప్రార్థన. ఇది కీర్తన 12:1 మనకు కనబడుతుంది. దేవునికి ఆయన చేసినటువంటి ప్రార్థన. కీర్తనలు 12వ కీర్తన 1 నుండి 8 వచనాలు ఉన్నాయి. వాటిని మనము ఈరోజు ధ్యానిస్తాము. 12వ కీర్తన 5 ఆఖరి భాగంలో చూస్తే, రక్షణ కోరుకుని వారికి అనగా రక్షింపబడు గోరు వారికి నేను రక్షణను దయచేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైనా రక్షణ కావాలని ఆశపడినట్లయితే వారికి ఆయన రక్షణ భాగ్యమును ప్రసాదిస్తాడు. రక్షణ చాలా విలువైనటువంటిది. 12:6లో చూసినట్లయితే, యెహోవా మాటలు అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చేసినటువంటి వాగ్దానములన్నీ కూడా పవిత్రమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు ఊది కరిగించిన వెండి అంతా పవిత్రమైనటువంటివి అని చెప్పబడింది. దేవుని వాక్యం, ఆయన మాట చాలా ప్రశస్తమైనటువంటిది. ఆయన మాట సెలవిస్తే ఈ సృష్టి యావత్తు అయిపోయింది. అవునుగాక అని ఆయన చెప్పినట్లయితే ఆ సృష్టి యావత్తు కూడా అయిపోయింది. అంటే దేవుని యొక్క ఆజ్ఞ అలాంటిది అని అర్థం. ఆయన మాట సెలవిస్తే ఇక దానికి తిరుగంటూ ఉండదు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఏది ఆజ్ఞాపిస్తాడో ఆయన దాన్ని చేస్తాడు. మానవులందరికీ కూడా 2 రకములైనటువంటి రక్షణ అవసరం. శరీర సంబంధమైనటువంటి రక్షణ, తర్వాత రెండవది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. శరీర సంబంధమైనటువంటి రక్షణ ఇది తాత్కాలికమైనటువంటిది, కానీ ప్రతి ఒక్కొక్కరికి తప్పకుండా అవసరమైనటువంటిది. ఈ రక్షణ కొరకు ప్రజలు చేసేటువంటి ప్రయాసం ఎంతో గొప్పదై ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి మీద మనిషి జీవించినంత కాలం ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుని యొక్క భద్రత, కాపుదల శరీరానికి, ఆత్మకు ఎంతో అవసరమైనటువంటిది. మరి నమ్మినటువంటి వారికి, నమ్మనటువంటి వారికి కూడా ఈ శరీర సంబంధమైనటువంటి కాపుదల, భద్రత అవసరమై ఉంటుంది. మీరు అపోస్తల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనాల్లో చూస్తే, మీరు ఈ వ్యర్థమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన దేవుని వైపు తిరగాలని దేవుని యొక్క భక్తుడు పౌలు సెలవిస్తుంటున్నాడు. 17వ వచనంలో చూసినట్లయితే, ఆయన అనగా మీరు ఆయనను నమ్మి, ఒకవేళ ఆయనను నమ్మినా నమ్మకపోయినా ఆకాశము నుండి మీకు ఆయన వర్షాన్ని, ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయచు, ఆహారమును మీకు అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుచో మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేసుకోలేదని ఇక్కడ అపోస్తల కార్యంలో దేవుని యొక్క సేవకుడు చెప్తున్నటువంటి మాట, పౌలు చెప్తున్నటువంటి మాట. అంటే మనకు ఆకాశము నుండి వర్షం గనక రాకపోతే పంటలు పండవు, ఆరోగ్యం ఉండదు, నీళ్లు దొరకవు. అంటే మనం చనిపోవలసిందే అన్నట్టు. అంటే దేవుడు తన ప్రేమ చేత మనుషులందరినీ తాను సృష్టించినందువల్ల మానవులందరినీ కూడా
అన్ని స్థలాల్లో ఉండేటువంటి వారిని అందరినీ కూడా, నమ్మినటువంటి వాళ్ళని నమ్మనటువంటి వాళ్ళను కూడా సమాన దృష్టితో ఆయన ఆహారమును అనుగ్రహించటానికి, వర్షాన్ని, వాతావరణాన్ని సమస్తమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అందుకొరకే ఆయన ఏ విషయంలో కూడా పక్షపాతము చూపించేటువంటి దేవుడు కాడు. అయితే ఇవన్నీ పొందినటువంటి మనుషులు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవునికి కోరిక. మరి ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మేలు చేయుట చేత మనలను సాక్ష్యం లేకుండా చేయలేదు అని చెప్పబడింది. సమస్తమును దయచేసినటువంటి దేవుడు తీర్పు తీర్చుటకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పైన ఆకాశమును కింద భూమిని సాక్షులుగా పెడుతున్నానని అన్నాడు. అన్నీ దేవుడు అనుగ్రహించినప్పుడు మనుషులు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక వస్తువు మనకిచ్చినట్లయితే మనము కృతజ్ఞత తెలియపరుస్తాము, థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాము. దేవుడు మనకన్నిటినీ కూడా అనుగ్రహించి భూమి ఆకాశంలో క్రింద మధ్యలో మనం ఉన్నాము అంటే ఈ సర్వస్వాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే అది దేవునికి మనము నమ్మకమైనటువంటి వారముగా ఉండినట్లు కాదు అని అర్థం. అందుకొరకే మనకు మేలు దయచేసినటువంటి దేవుని మనం మర్చిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ భూమిని తర్వాత ఆకాశమును కూడా సాక్షులుగా పెడతాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. మేలుకు ప్రతిగా కీడు చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే వారందరూ దేవుని తీర్పులో జవాబుదారులై ఉంటారు. ఇంతకుముందు మనం చూసిన భాగంలో యెషయా గ్రంథం 1 వచనముల నుండి 4 వచనం వరకు చూసినట్లయితే దేవుడు సమస్తాన్ని ఇచ్చిన తర్వాత మనుషులు ఆయనను మర్చిపోయినట్లయితే, ఆయన ఎవరో తెలుసుకోకపోయినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసినాను కానీ వాళ్ళు నన్ను మర్చిపోయి ఉన్నారు, నా మీద తిరుగుబడ్డారు అని చెప్పబడింది. అందుకొరకనే ప్రతి ఒక్కొక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పొందినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి వారు ఆ రీతిగా ఉండకపోయినట్లయితే ఆయన తర్వాత తీర్పు తీరుస్తాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. శరీర సంబంధమైనటువంటి రక్షణలో ఆరోగ్యం ఉంది, ఆహారం కావాలి, వస్త్రం కావాలి, ఉండుటకు ఇల్లు కావాలి, తర్వాత శాంతి సమాధానాలు కావాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనేటువంటిది ఏదైతే ఉందో అది మన లోపల ఉండేటువంటి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ ఆత్మకు రక్షణ కావాలనంటే కల్మషంతో నిండిపోయినటువంటి మన యొక్క ఆత్మ అది ఏమైపోతుంది అనంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తుంది అన్నట్టు. అందుకొరకే మన హృదయంలో నివాసం చేస్తున్నటువంటి దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగిస్తున్నాము మనం. అయితే ఇప్పుడు ఏంటి అనంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ శాశ్వతమైనటువంటి దానిని ఎవరైనా నిర్లక్ష్యం చేసినట్లయితే ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి రక్షణ కొరకు లేక మేలుల కొరకు మనం అడిగినా అడగకపోయినా ఆ పైనుండి వర్షము, గాలి, వాతావరణము అంతా చక్కగా మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ రక్షణ సంబంధమైనటువంటిది ఆత్మకు సంబంధించినటువంటి రక్షణ కొరకు అది ఆ విధంగా ఇవ్వబడేది కాదు. ఎందుకనంటే పాపం పోవాలంటే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరి పాపములను ఒప్పుకొని పరిశుద్ధపరచబడాలి. ఆత్మకు పవిత్రత కావాలి. అప్పుడే ఆత్మకు రక్షణ అనేటువంటిది మనకు లభిస్తుంది. ఆత్మరక్షణ చాలా విలువైంది. నీవు కోట్లు పెట్టినా అది దొరికేది కాదు. కానీ దేవుడు దాన్ని ఉచితంగా మనకందరికీ అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ఇది గ్రహించి ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను మనము కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది ఎవరైతే కోరి ఆశపడతారో వారికి మాత్రమే లభిస్తుంది అని వాక్యంలో రాయబడి ఉంటుంది. అయితే మనస్సాక్షిని చంపుకొని చేరాని పాపాలు చేయటానికి ఒడిగట్టి దేవునికి అవిధేయతంగా జీవించినటువంటి ప్రతి వారికి కూడా దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. మనము అలాంటి దేవుని మర్చిపోయినటువంటి ప్రజల మధ్య దేవుని బిడ్డలు ఉంటారు. మరి వారు ఎలాంటి వారు? దేవుడెవరో తెలుసుకున్నటువంటి వారు,
ఎవరు వారికి ఆహారం ఇస్తున్నారో, ఎవరు వారి పాపాలని క్షమించగలడో ఆయనను వారు తెలుసుకోకుండా జీవిస్తున్నారు. అలాంటి ప్రజల మధ్య మనము నివాసం చేస్తున్నాము. అంటే దేవుని నమ్మినటువంటి వారు ఒక గుంపు, నమ్మనటువంటి వారు ఇంకొక గుంపు అని ఈ రెండు భాగాలుగా లోకంలో ప్రజలు ఉన్నారు. వారు ఎటువంటి వారు, మన చుట్టూ ఉండేటువంటి వారంటే ఇక్కడ మీరు 12వ కీర్తన 2 నుండి 4 వచనాల వరకు చూసినట్లయితే ఒకరితో ఒకరు అబద్ధములాడేటువంటి వారు అన్నట్టు. మన చుట్టూ ఉండేటువంటి వారు ఎట్లాంటి వారు అంటే ఊరికేనే అబద్ధాలు చెప్పేస్తారు. సత్యము వారిలో ఉండదు. నీతి కొరకు వారు జీవించడానికి ఇష్టపడరు. అంటే అటువంటి వారిలో యథార్థత అనేటువంటిది లేదు, దైవభీతి అనేటువంటిది ఉండదు. వారికి వాతవేయబడినటువంటి మనస్సాక్షి ఉన్నందువల్ల మంచికి చెడుకు తారతమ్యం వారు గ్రహించలేరు. అందుకొరకే ఇప్పుడు వారు ఒకరితో ఒకరు అబద్ధాలాడి దేవుని భయం లేకుండా జీవించేటువంటి వారు. రెండవది, మోసకరమైనటువంటి మనస్సు గలవారు. అంటే మోసము చేయటానికి ఏమాత్రము వెనకంజ వేయనటువంటి వారు. మూడవది, ఇచ్చకములాడు పెదవులు గలవారు. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఫ్లాటరింగ్ లిప్స్ అని. ఇచ్చకములాడేటువంటి పెదవులు అనంటే వారు ఏమేమో చెప్పి ప్రజలను మభ్యపెడతారు. వారిలో వారు ఏది చేస్తున్నారో అసలు యథార్థమైనటువంటిది కాదది. పైన చూపు కొరకు మాత్రమే, సిన్సియర్గా లేనటువంటి విధంగా వారు ప్రవర్తిస్తారు, మాట్లాడతారు. అందుకొరకనే దేవుడు దానిని మెచ్చడు. యథార్థత లేనటువంటిది. అలాంటి వారు గోరంతను కొండంతలుగా చేస్తారు. తర్వాత మంచి విషయాల్లో కొండను గోరంతలుగా చేసేటువంటి మనుషులు. నాలుగోది చూస్తే ఇందులో బింకములాడు నాలుక గలవారు అని. అంటే బింకము అనంటే వారు చాలా గొప్పగా తమ్మును తాము పొగుడుకునేటువంటి మనుషులు అని. ఎల్లప్పుడూ తమ్మును తాము ఏం చేస్తారంటే పొగుడుకుంటూ ఉంటారు. నేను ఇది చేసినా, నేను అలాంటి వ్యక్తిని, నేను ఫలాని కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసినా అని చాలా విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. అందుకొరకే ఇచ్చకములాడేటువంటి పెదవులు, బింకములాడేటువంటి నాలుక. దేవుడు ఏం చేస్తాడని అందులో 3వ వచనంలో చెప్పబడింది అంటే ఆయన ఛేదిస్తాడు అని చెప్పబడింది. ఇవి దేవునికి ఇష్టమైనటువంటివి కావు. అందుకొరకే చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వదిగా చూసినట్లయితే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల వారు తిరుగులాడుతూ ఉంటారని చెప్పబడింది. నీచ ప్రవర్తన, దేవునికి అయిష్టమైనటువంటి రీతిలో జీవించడం. వారు దుష్టులు గర్విష్ఠులుగా అయిపోయి ఏం చేస్తారనంటే తిరుగులాడుతూ అక్కడక్కడ తిరుక్కుంటూ మంచిని చేయక అంతా చెడును ప్రేరేపిస్తూ ఉండేటువంటి రకం. ఇలాంటి వారు ఇంట బయట ప్రతి చోట కూడా మనకు కనబడుతూనే ఉంటారు. వారు అంటే లోకమందంతటా కూడా ఎక్కడ చూసినా ఇలాంటి వారు ఉండనే ఉన్నారు. వారు ఇంట్లో ఉంటారు, లేక కుటుంబంలో కూడా ఇలాంటి వారు ఉంటారు, సంఘాల్లో ఇలాంటి వారు ఉంటారు, సంఘం వెలుపలకు కూడా ఆ విధంగా ఉంటారు. మరి అట్లయితే ఇలాంటి వారు ఎక్కడ చూసినా వారు మనకు కనబడుతూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని ఎరగనటువంటి వారై మనస్సాక్షిని చంపుకొని చెప్పరాని మాటలు చెప్తూ వారి జీవితాలని పాడు చేసుకుంటారు. అలాంటి సమయంలో వారు మంచి సాక్ష్యము కలిగి ఉండలేరు. సాతాను ఇలాంటి వారినే పట్టుకుంటాడు. ఎవరైతే దేవునికి ఇష్టంగా లేరో, సాతానుడు అంటే చెడు పనులు ఎవరైతే చేస్తారో వారు సాతానుకు స్నేహితులైపోతూ ఉంటారు. అందుకొరకని సాతాను చెప్పినట్టు వారు ఆడుతూ ఉంటారు. ఇలాంటి వారు జీవితంలో ఉండనే ఉన్నారు. అంటే అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేటువంటి వారు, మోసకరమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, ఇచ్చకములాడేటువంటి పెదవులు కలిగినటువంటి వారు, బింకములాడేవారు, తర్వాత నీచ ప్రవర్తన కలిగినటువంటి దుష్టులు గర్విష్ఠులు, వీళ్ళంతా కూడా మన చుట్టూ వాళ్ళు ఉండనే ఉన్నారు. అయితే ఒక విశ్వాసిగా వారి మధ్య మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెదులుకుంటే మనము దేవునికి ఇష్టంగా ఉంటాము, తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము అనేది కూడా మనం చూడగలిగినట్లయితే మనం ఎలా ఉండాలి. వారంతా కూడా మనస్సాక్షి లేనటువంటి వారై ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మాట్లాడటం అంత జరుగుతుంది. కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఈ చెడిపోయినటువంటి చుట్టూ ఉండేటువంటి ప్రజల మధ్య మనము ఏ విధంగా ఉండాలి అనేది
మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకు బాగా తెలుసు. ఉదాహరణకు నోవహు ఉన్నాడు. 6వ అధ్యాయం 11 నుండి 12 వచనాల వరకు చూసినట్లయితే ఇక్కడ భూలోకమంతా కూడా దేవుని సన్నిధానంలో పూర్తిగా చెడిపోయింది అని చెప్పబడింది. దేవుడు దాన్ని చూచేసరికి అది చెడిపోయి ఉండెను అని చెప్పబడింది. ఏమైంది? పవిత్రంగా ఉండేటువంటి ఈ భూమండలం అంతా కూడా మనుషులు దాంట్లో నిండి ఉన్నారు. ఏమైపోయింది? దేవుని స్వరూపంలో సృష్టింపబడినటువంటి మానవ జాతికి ఏం జరిగింది అని మనము చూడగలిగినట్లయితే మానవులంతా కూడా పూర్తిగా చెడిపోయినట్టు ఆ కాలములో, నోవహు కాలంలో చూస్తే చాలా ముందే, అది అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు. అప్పుడు ధర్మశాస్త్రం కూడా లేనటువంటి సమయంలో ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా పాపములో జీవిస్తున్నారు. ఇంతమంది పాపము చేస్తూ ఆ పుట్టించినటువంటి దేవుడు ఎవరో పూర్తిగా మర్చిపోయి ఉన్నారన్నట్టు వాళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో సమస్తమైనటువంటి జనులు వారు పూర్తిగా తమ యొక్క మార్గాలన్నింటినీ చెరుపు చేసుకున్నారు, చెడగొట్టుకున్నారు. తర్వాత అదే 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఈ నోవహు ఒక్కడు మాత్రమే ఆ తరములో నిందారహితుడు, నీతిమంతుడు అని దేవుడు కితాబిస్తున్నాడు. అనంటే దేవుడు ఏమంటున్నాడంటే, అంతమంది చెడిపోయినటువంటి వారి మధ్య ఒకే ఒక్కడిని నేను చూస్తున్నా. అతడెవరు అనంటే నోవహు. ఈ తరము వారిలో నీ ఒక్కడవే నిందారహితుడుగా ఉన్నావు అని 7వ అధ్యాయము ఆదికాండం 1వ వచనంలో కనబడుతూ ఉంటుంది. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఓడ ఎట్లు తయారు చేయాలో అంత చూపించినాడు ఆయన. దేవునికి పాపం అంటే ఇష్టం ఉండదు, మనుషులు ఇష్టమే. ఎందుకంటే వాళ్ళు తన స్వరూపంలో చేయబడినటువంటి వారు. కానీ వాళ్ళు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ పాపంలో జీవించినప్పుడు వారిని ఆయన ఛేదిస్తాడు, వారిని ఇష్టపడడు. మరి ఏం చేయాలి అనంటే, ఈ లోకమంతటిని కూడా నేను నీళ్ల చేత నాశనం చేయబోతున్నాను కాబట్టి నీ ఒక్కడవే నీతిమంతుడవై ఉన్నందువల్ల ఈ ప్రపంచాన్ని మరలా నేను పునఃస్థాపిస్తాను. నీ ద్వారానే, నీ సంతానం ద్వారా. ఆయనకు 3 కుమారులు, హాము, షేము, యాపెతు అనేటువంటి 3 కుమారులు, 3 కోడళ్ళు, తర్వాత ఆయనకు భార్య కూడా ఉంది. వీరు దేవుని యందు భక్తి విశ్వాసం కలిగి నమ్మకంగా ఆ చెడిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నారు కాబట్టి వారి కొరకు ఒక ఓడ, ఆ ఓడలోని కొన్ని జంతువుల కొరకు ఒక స్థానం, పక్షుల కొరకు, మరి జీవులన్నిటి కొరకు, అడవి జంతువుల కొరకు, పశువుల కొరకు కూడా వారు గదులను ఏర్పాటు చేసి అందులో 2 లోపలికి రావటానికి, అంటే ప్రపంచాన్ని మరలా తిరిగి స్థాపించడానికి. మానవులుగా వీళ్ళు 8 మంది ఉన్నారు అందులో. తర్వాత రకరకాలైనటువంటి జంతువులు, పశువులు, అడవి జంతువులు, పక్షులు ఇవన్నీ అందులో ఉండటానికి గదులు ఏర్పాటు చేయబడినంత పెద్ద ఓడ. ఇప్పుడు అది అరారాతు అనేటువంటి రష్యాలోని పర్వతం మీద ఉంది. దాని కొలతలన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటిది. ఇది చరిత్ర. బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్రాత్మకమైనటువంటిది. ఏదో కట్టుకథలు ఇందులో చెప్పబడలేదు. ఉన్నదేదో అదే మాత్రం చెప్పబడింది. అందుకొరకని దేవుడు పూర్వకాలంలో ఏమేమి చేసి ఉంటున్నాడో అది చరిత్రాత్మకం. పాపమును బట్టి లోకాన్ని ఏ విధంగా నాశనం చేసి ఉంటున్నాడో అది చరిత్రాత్మకమైనటువంటిది. అందుకొరకని ఏం చేస్తారో లోకమంతా అనంటే మానవులందరూ కూడా ఇప్పుడు నాశనం కావటానికి ఇక దేవుడు ఆ తలంపు కలిగి ఉన్నాడు. కానీ ఒక్క నోవహు, ఆయన కుటుంబం మాత్రమే ఆ 40 రోజుల లేక 40 రాత్రులు పగళ్ళు కుంభవృష్టి కురిసి అక్కడ ఉండేటువంటి ప్రజలు, పక్షులు, జీవజంతువులన్నీ కూడా సర్వనాశనం అయిపోయినవి. అది ఒక్కసారి దేవునికి కోపం వచ్చినందువల్ల ఆ విధంగా. మరి దేవునికి కోపం వస్తే అంతే కదా. ఆయనే అంత సృష్టిని కలగజేసినటువంటి వాడు, మనుషులను కలగజేసినటువంటి వాడు. వారు మాటలు వినకపోతే ఎట్లా అనిపిస్తుంది? మీ కుటుంబంలో ఒక కుమారుడో కుమార్తెనో తల్లిదండ్రుల యొక్క మాట వినకపోయినట్టయితే వాళ్ళు ఎన్ని రీతిలుగా శపిస్తారు వాళ్ళను. చస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళు ఏమైనా అయిపోయినా కానీ వాళ్లకు ఇక పోతే పోని అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది.
లోబడకపోయినట్లయితే, తల్లిదండ్రులను ధిక్కరించినట్లయితే, మన పిల్లల్నే మనం సహించకపోతే మనల్ని కలగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రం ఊరుకుంటాడా? ఆయన కూడా ఊరుకోడు. ఆయన సహించి 100% పాపమైంది అనంటే అప్పుడే వారిని చింపి పడేస్తాడు, నాశనం చేసేస్తాడు. అది న్యాయం. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా న్యాయంతో కూడినటువంటిది. సరే, ఇక్కడ యేసు ప్రభు మరలా రాబోతున్నానని ఒక మాట చెప్తూ ఏమన్నాడంటే, అన్యాయం చేసేటువంటి వారు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అది ప్రకటన గ్రంథం 22:10-14 చూసినట్లయితే, నేను త్వరగా వస్తున్నాను, అయితే ఇప్పుడు అన్యాయం చేసేటువంటి వాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. పవిత్రుడు ఇంకనూ పవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకా కూడా పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇక పాపాత్ముడు తాను ఏది చేస్తున్నాడో అదే చేయని ఇక ఏం చేస్తాడు దేవుడు కూడా? అంటే మనం ఎంత చెప్పినా మనుషులు లోబడకపోతే, మంచిని గ్రహించకపోతే, సత్యాన్ని తెలుసుకోకపోతే దేవుడు చేయి విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించు, పాపంలో జీవిస్తావో నీతిగా జీవిస్తావో అది నీ చేతుల్లో ఉంది, కానీ తీర్పు తీర్చబోతున్నాను నేను. అప్పుడు నాశనం భూమి మీదికి వచ్చినప్పుడు నీవు నరక శిక్షను అనుభవించవలసి వస్తుందని దేవుడు సెలవిచ్చినటువంటి మాట. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే నోవహులాగా నీతిగా జీవించాలి, యోసేపులాగా నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దైవభక్తులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ప్రాణానికైనా త్యాగం చేసుకున్నారే కానీ దేవుణ్ణి కాదని వారు చెప్పలేదు. నీతివంతులై నమ్మకంగా దేవుని కొరకు జీవించటం జరిగింది. ప్రార్థన చేయకుండా జీవించలేను, ప్రాణమైనా ఇస్తా అని దానియేలు కూడా తన ప్రాణాన్ని సింహాలకు ఎరగా అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ పరలోకపు దేవుడు ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిలో నుండి కాపాడటం జరిగింది. తర్వాత దానియేలును సింహబోన్లో నుండి ఆశ్చర్యకరంగా కాపాడటం జరిగింది. ఎవరైతే పాపము చేసి ఉంటున్నారో వారే ఆ సింహాలకు ఎరైపోయి ఉంటున్నారు. నీతిమంతులను హింసించేటువంటి వారు, బాధ పెట్టేటువంటి వారు, వారిని రకరకాలుగా ఇబ్బంది పాలు చేసేటువంటి వారు, కావాలని వారికి చెడు చేసేటువంటి వారు ఎవరైనా తప్పించుకోలేరు. ఆ రోజు వస్తుంది, వారి పాపం పండిన తర్వాత వారిని దేవుడు విడిచిపెట్టడు. కానీ ప్రస్తుతము నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు మాత్రం కొంత సహించవలసి ఉంటుంది. కష్టాలు, బాధలను ఓర్చుకోవలసినటువంటి అవసరమై ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలారా, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం పాపము చేత చెడిపోయింది. ఈ చెడిపోయినటువంటి ప్రపంచంలో నీవున్నావు. అయితే నీవు నీతిగా, న్యాయంగా, నమ్మకంగా జీవించగలుగుతున్నావా అని నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. లేకపోతే వాళ్ళెట్లో నేను కూడా అంతే అన్నట్టు, వారితో పాటు నేను కూడా అంతే అన్నట్టు చేయకూడదు. అదే మొదటి వచనంలో ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూసినట్లయితే, యెహోవా నన్ను రక్షించుము, భక్తిగల వారు లోకములో లేకపోయిరి అని చెప్పబడింది. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని చెప్పబడింది. ఏమైంది వీళ్లకు? నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా కాలం గడిపినటువంటి వారు అకస్మాత్తుగా మాయమైపోయినారెందుకు ఎందుకు అనంటే వారు దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి పరిస్థితులు సంభవించినవి. అందుకొరకే ప్రతి ఒక్కొక్కరు తమ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోనట్లయితే అప్పుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి. అందుకే ఈ కీర్తనకారుడు దీన దరిద్రుల నిట్టూర్పును బట్టి 5వ వచనం చూడండి, 12వ కీర్తనలో, దీన దరిద్రుల నిట్టూర్పును బట్టి, బాధపడిన వారికి చేయబడిన బలాత్కారమును బట్టి నేనిప్పుడే లేచెదను అని అన్నాడు. అంటే ఆయన లేచే సమయం వచ్చేసింది. ఓర్చి నీతిమంతులను బాధపెట్టి, నిర్దోషులను ఇబ్బంది పాలు చేసి, హింసించి, లేనిపోనటువంటివి కల్పించి వారిని బాధ పెట్టేటువంటి వారు ఎవరినైనా దేవుడు సహించడు, ఊరుకోడు. ఒక సమయం ఆయన నిర్ణయిస్తాడు. అప్పుడు ఆయన లేచి ఎవరైతే తన బిడ్డలను బలాత్కారముగా బాధ పెడతారో అలాంటి వారిని ఆయన విడిచిపెట్టడు. వారికి మొరపెట్టేటువంటి వారికి రక్షణ భాగ్యమును దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, పాపమును చేయకుండా జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా జీవించేటువంటి సర్వ ప్రయత్నాలు చేయండి.
అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఏది కావాలో అనుగ్రహించటం కాకుండా మీ ఆత్మకు రక్షణ, మీ పాపానికి పరిహారం, పరలోక రాజ్య భాగ్యం మీకు ప్రభు అనుగ్రహిస్తాడు. మరి ఈ వాక్యాన్ని మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా కావాలనంటే ఆ విధంగా పూర్వకాలంలో దైవభక్తులు దేనికైనా ఓర్చుకొని నమ్మకంగా జీవించినట్టు పాప ప్రపంచంలో నమ్మకంగా ఉంటే 10 రోజులు శ్రమ కలుగుతుందేమో కానీ మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను నీకు జీవకిరీటం ఇస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు నీతో కూడా ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని, ఈ వాక్యం వినేటువంటి మీ అందరికీ ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాము. పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. 12వ కీర్తనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిజంగా ప్రభువా, భూమి మీద నీతిమంతులను పడేటువంటి వారు, పాపము చేసేటువంటి వారు 2 రకాల ప్రజలు ఉన్నారు. పాపము చేసేటువంటి వారు తమ భూమి మీద ఏ విధంగా జీవిస్తారో, వారి యొక్క నిలువెచ్చని జీవితం, అక్రమమైనటువంటి జీవితం ఏ విధంగా ఉంటుందో నీవు మాకు తెలియపరిచి ఉంటున్నావు. ఏ నీతిమంతులైతే ఏ విధంగా ప్రాణాన్నైనా త్యాగం చేసి మరణం వరకు నీకు నమ్మకంగా జీవించేటువంటి వారు, దానియేలు లాంటి వారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వారు, అబ్రహాము లాంటి వారు, యోసేపు లాంటి వారు, ఇలాంటి దైవభక్తులు ప్రభువా భూమి మీద ఉండనే ఉన్నారు. వారు ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధపడ్డటువంటి వారు. వారి వలె మేము ఉండటానికి అన్నిటికంటే పైగా నీవు ఈ భూమి మీద వచ్చి మా కొరకు ప్రాణాన్ని అర్పించి రక్తము కార్చి శిలువ మీద చనిపోయి 3 రోజులకు మరలా తిరిగి లేచినటువంటి సజీవుడమైనటువంటి నిన్ను మా హృదయపూర్వకంగా నమ్మకముంచి నీ కొరకు జీవించేటువంటి భాగ్యం ఈ వాక్యం వినేటువంటి బిడ్డలందరికీ కూడా అనుగ్రహించుమని నీకే స్తోత్రం చెల్లించి ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి నీ బిడ్డతో సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.